ఒక శాస్త్రవేత్త నల్లని పదార్థంతో ఒక రోగిపై ప్రయోగం చేశాడు. పరికరాలు అతని శరీరం మరింత ఆరోగ్యంగా మారుతున్నట్లు చూపించాయి. అందరూ ప్రయోగం విజయవంతమైందని అనుకుంటున్న సమయానికే రోగి అకస్మాత్తుగా తీవ్రంగా అల్లకల్లోలానికి గురయ్యాడు. చివరికి అతడు మరణించాడు. ఈ మొత్తం కథ ఒక అంతరిక్ష నౌక భూమికి తిరిగి రావడంతో ప్రారంభమైంది. యాంత్రిక లోపం కారణంగా అది కూలిపోయి నల్లని పదార్థం ఉన్న అనేక బాటిల్స్ అక్కడే చెల్లాచెదరయ్యాయి. అవి అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన జీవ నమూనాలు. కానీ వాటిలో ఒకటి అదృశ్యమైంది. ఆ స్థలంలో ఒక వ్యక్తి ఇంకా క్షేమంగా ఉన్నాడు. రక్షక బృందం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమైంది. కానీ మార్గమధ్యంలో ఆ వ్యక్తి టెంటకిల్స్తో వైద్య సిబ్బందిని హతమార్చాడు. చివరికి వాహనంలో నుంచి ఒక మహిళ బయటకు వచ్చి నిశ్శబ్దంగా సమీప మార్కెట్ వైపు నడిచింది. ఇటువంటి సమయంలో ఒక వార్త రిపోర్టర్ శాస్త్రవేత్తలు చేస్తున్న మానవ ప్రయోగాల గురించి తెలుసుకున్నాడు. అతడు ప్రత్యక్ష ప్రసారంలోనే దీనిపై ప్రశ్నించగా వెంటనే ఉద్యోగం కోల్పోయాడు. ఒకరోజు వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు ఒక మహిళ అతని ముందు ప్రత్యక్షమైంది. ఆమె మానవ ప్రయోగాల పర్యవేక్షకురాలు. మానవ ప్రయోగాల వల్ల అనేక మంది మరణించారు. శాస్త్రవేత్తలు ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోగాలు కొనసాగించారు. మనసున్న ఆ మహిళ నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించింది. అందుకు ఆమె ఆ రిపోర్టర్ను సాయం చేయమని కోరింది. ఆమె సహాయంతో అతడు ప్రయోగశాలలో ప్రవేశించాడు. అక్కడ చూసిన భయంకర దృశ్యాలు అతడిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వెంటనే సాక్ష్యాల కోసం ఫోటోలు తీశాడు. బయటకు వెళ్లబోతున్నప్పుడు ఒక మహిళ సహాయం కోసం అరిచింది. అతడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని గాజును పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ క్షణంలోనే ఆ మహిళ ఎగిరి అతడిని దూకి ఆమె శరీరం నుంచి నల్లని ద్రవం బయటకి వచ్చింది. భయంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తన శరీరంలో జరుగుతున్న మార్పులు అతనికి తెలియలేదు. ఇనుప తలుపును సులభంగా తనిపరేసి గార్డ్రైల్ మీద నుంచి దూకుతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి చేరుకున్న తర్వాత అతడికి అసాధారణంగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ చెత్తలో పడేసిన చికెన్ కూడా తిన్నాడు. త్వరలోనే వాంతులు చేయడం ప్రారంభించి షాక్కు గురై మూర్ఛపోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత మానవ ప్రయోగాల గురించి తన స్నేహితురాలికి చెప్పేందుకు పరిగెత్తాడు. అంతలో అతడు ఒక వేటర్ చేతిలో ఉన్న స్టేక్ లాగేసి ఇంకొక టేబుల్ నుంచి ఆహారాన్ని కూడా దొంగిలించాడు. అందరూ అతడిని ఆశ్చర్యంగా చూస్తుండగా అతడు అకస్మాత్తుగా తీవ్రమైన వేడి అనుభవించి చేపల ట్యాంక్లోకి దూకి ఒక లాబ్స్టర్ను పట్టుకుని తినడం ప్రారంభించాడు. అతని స్నేహితురాలు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ చూడగా యంత్రం లోపలున్న వ్యక్తి భయంకరమైన నొప్పితో ఉన్నాడు. అక్కడ ఇంకొక ముఖం కూడా కనిపించింది. అదే మన వెనమ్.